హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. నార్మల్ హ్యాండ్కి అయితే మనం ఇగోండి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇలా హ్యాండ్ వచ్చేస్తుంది, అయిపోయింది, సరిపోద్ది. కానీ ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి మనకు సరిపోతుంది కదా, అందుకోసమే ఇలా అయితే పొడవుగా వస్తుంది. ఇలా పెట్టుకున్నాము. ఇటు సైడ్ ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ ఉన్నాయి, చూసారా, ఇవి ఫోల్డింగ్స్ అనమాట. ఫోల్డింగ్స్ అనేవి నా సైడ్ ఉన్నాయి. హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచెస్, కిందన 1 ఇంచ్ మనకి బెల్ట్ వస్తుంది కదా, బెల్ట్ కోసం. మనం ఖర్చుల కోసం 4 ఇంచెస్ కదా, ఖర్చులతో కలిపి 5 ఇంచెస్, ఓకేనా. కిందన 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్, ఖర్చులతో కలిపి 1 ఇంచ్, 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాం. 3 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసుకోండి. ఇలా కుర్చీలు పెడతాం కదా, వాటి కోసం 3 ఇంచెస్ తీసుకున్నాము. 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ కూడా 5 ఇంచెస్ కొన్నాం. ఇక్కడ నుంచి యాక్చువల్ హ్యాండ్ అనేది కొలండి. కింద అనేది 5 ఇంచెస్. ఇలా ఎప్పుడైనా షార్ట్ హ్యాండ్ వస్తే, ఎప్పుడైనా సరే మనకి షార్ట్ హ్యాండ్ మరి ఇంత 5 ఇంచెస్ వచ్చినంత షార్ట్ హ్యాండ్ వస్తే ఆర్మ్ డౌన్ అన్నది ఎంత వస్తే అంత సగం తీసుకోండి. 4 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు 5 ఇంచెస్ కాబట్టి 2.5కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళది 6 ఇంచెస్ అనమాట. ఈ లూజ్ అన్నది ఇలా మార్క్ చేసి, హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోండి. ఖర్చులకి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను, పఫ్ రావాలి కదా. దీన్ని తీసుకొని వెళ్ళి ఇందులో కలిపాను, ఓకేనా. ఇవన్నీ ఇలా కుచ్చులు వస్తాయి. ఇది అనేది కొంచెం ఎక్కువ రౌండ్ రావాలి, అప్పుడైతేనే మనకి పఫ్ బాగుంటుంది. ఇది చూడడానికి నార్మల్ హ్యాండ్ లానే ఉంటుంది, కుట్టాక మీకు తెలుస్తుంది. సో స్టిచ్చింగ్ బెల్ట్ మనము 1 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, 1 ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ అవుతుంది. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్, మొత్తం 2.5 ఇంచెస్ని బెల్ట్ కోసం తీసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందనుకోండి, మీకు అర్థమవుతుంది. డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది కదా. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు, బెల్ట్ అనేది 2.5 ఇంచెస్. అప్పుడైతే మనకు 1 ఇంచ్ బెల్ట్ అనేది వస్తుంది. అంతే అండి, ఇలా బెల్ట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఎలా అంటే నేను లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్తో అతికేసానండి. కిందన బెల్ట్ కూడా, ఇది కూడా 2 అతికేసాను. 3 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, తీసుకున్నవి చిన్న చిన్న ఫ్రిల్స్ ఏదైనా మీ దగ్గర కుట్లిప్పిందండి అదైతే, అలాంటివి ఏమైనా ఉంటే వాటితో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఎక్కడ వరకు అయితే కుచ్చులు పెట్టుకున్నామో, అదే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు కుర్చీలు పెట్టేసుకోండి. కిందన కూడా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అలా పెట్టేసుకోండి. కుర్చీలు అనేవి అన్నీ ఒకేలాగా రావాలండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తే చూడడానికి అసలు బాగోదు. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. మనకి హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచెస్ కదండి, 5 + 2 7 అనమాట ఖర్చుల కోసం. 7 అంటే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 7, సింగిల్ ఫోల్డింగ్ మీద ఉంటే 14 అవుతుంది కదండి. 14 ఇంచెస్ మనకి ఖర్చులతో సహా రావాలి. అలాంటప్పుడు మనకి ఇంకా 4 ఇంచెస్ మిగిలింది కాబట్టి దాన్ని ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ పెట్టేసుకోండి కుర్చీలు. క్లాత్ అన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కుర్చీలు పెట్టుకుంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి, చాలా అందంగా కూడా ఉంటుంది. సరిపోయిందండి, 15 ఇంచెస్ వచ్చింది. ఇంకొక ఇటొక కుర్చీ అటొక కుర్చీ పెట్టేస్తే సరిపోద్ది. బెల్ట్ అన్నది పెట్టేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ కూడా ఇక్కడ ఒక కుర్చీ అక్కడ ఒక కుర్చీ అయితే పెట్టేసుకున్నాను, ఎందుకైనా మంచిది అని. ఒకవేళ నేను ఓన్లీ హ్యాండే ఫస్ట్ కుట్టాను, బ్లౌజ్ ఇంకా కుట్టలేదు. అదే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ లాస్ట్ నుంచి వేసుకొని వస్తాం కదా, మిడిల్ డాట్కి మిగిలితే అక్కడ చిన్నది పెట్టేసుకోండి, సరిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, బార్డర్ అనేది నేను లైనింగ్ అనేది పైకే ఉన్నాయి, 2 లైనింగ్ క్లాత్లు పైనే కనిపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చిన్నది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక గుచ్చి అనేది పెట్టేశాను. ఎప్పుడైనా సరే ఇలాగే చేయండి, చాలా ఈజీగా నీట్గా ఉంటుంది.
ఇప్పుడు మన కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి ఎంతైతే బెల్ట్ కావాలో 1 ఇంచ్ కావాలా 2 ఇంచ్ కావాలా ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది లోనకి ఫోల్డ్ చేసేయండి. నేనైతే 3/4 ఇంచ్లా పెడుతున్నానండి. 1 ఇంచ్ అయితే కొంచెం ఆడ్గా అనిపించింది, అందుకే 3/4 ఇంచ్ పెట్టాను. చూడండి, ఇలా మన సైడ్ ఉండి కుడితే మనకి ఎలా కుచ్చులు వెళ్తున్నాయి, ఎలా మన కుట్టు పడుతుందని తెలుస్తుంది. అదే లోన సైడ్ నుంచి అయితే మీకు తెలీదు. అందుకోసమే నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీకు స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో. దేవరా మూవీ హ్యాండ్ పఫ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అయింది అంతే. నా ఛానల్ని ఇలాగే లైక్ చేస్తూ ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది. నేనే వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు, కాబట్టి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.